మనం తీసుకునే ఆహారానికి 5 దోషాలున్నాయని మీకు తెలుసా? ఆ 5 దోషాలను గానీ మనం గుర్తించకుండా ఆహారాన్ని తీసుకున్నట్లయితే అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఆ దోషాలేమిటో మనం తెలుసుకుందాం. అర్ధదోషము, నిమిత్త దోషము, స్థాన దోషము, గుణదోషము, సంస్కార దోషము. ఈ 5 దోషాలను గుర్తించి మనం ఆహారం తీసుకున్నట్లయితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది దేహానికి అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అర్ధదోషం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. ఒకరోజు ఒక శిష్యుడు తన గురువుగారి దగ్గరికి వెళ్ళి భోజనానికి ఆహ్వానించారు. ఆ గురువుగారు భోజనానికి శిష్యుడి ఇంటికి వచ్చారు. సపర్యలు చేసి గురువుగారికి భోజనం వడ్డించినప్పుడు ఒక వ్యక్తి వచ్చి తన శిష్యునికి ఒక మూట అందించాడు. అది గమనిస్తూనే ఉన్నారు సాధువు. భోజనం చేసి అనంతరం ఒక గదిలో విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళారు. ఆ గదిలోనే ఒక వ్యక్తి వచ్చి ఇచ్చిన మూటను తన శిష్యుడు దాచి ఉంచాడు అన్న సంగతి గురువుగారికి తెలుసు. అప్పుడు ఏముంది ఆ మూటలో, ఎవరు ఇచ్చింది అని చెప్పి ఆలోచన వచ్చి ఆ మూటను తెరిచి చూశారు సాధువు. అప్పుడు ఆ మూటలో కొంత డబ్బు ఉండటం గమనించి ఆ డబ్బును తీసి కొంత తన సంచిలో సర్దేసుకున్నారు. ఏమీ తెలియనట్లు పడుకున్నారు. తర్వాత కొంతసేపటికి లేచి శిష్యుని దగ్గర సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు సాధువు. అక్కడ సాయంత్రం కార్యక్రమాలన్నీ ముగించుకొని నిద్రకు ఉపక్రమించి తెల్లవారి ఉదయం లేచి తన కార్యక్రమాలను యథావిధిగా సమాప్తం చేసుకొని తిరిగి పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తనకి జ్ఞానోదయం అయింది. నేను నిన్న శిష్యుని దగ్గర చేసిన పని ఏమిటి? అతని సంచిలో దొంగతనం చేశానా? ఏమిటి ఈ డబ్బు తస్కరించటం? ఎప్పుడూ లేనిది ఈ దుర్బుద్ధి నాకు ఎలా కలిగింది అని చెప్పి అతనికి సిగ్గనిపించింది. వెంటనే తన శిష్యుని దగ్గరికి వచ్చి, నీవు నిన్న నాకు ఆహారం వడ్డించావు కదా, అది ఏ విధంగా వడ్డించావు? నీలో ఉన్న ఆలోచనలు ఏమిటి? ఎందుకు నాకు ఇలా జరిగింది? నీ దగ్గర డబ్బు తీసుకొని నేను నా సంచిలో దాచేసుకున్నాను నాకెందుకు అలాంటి దుర్బుద్ధి కలిగింది? నీవు పెట్టిన ఆహారంలోనే ఏదో ఉంది అని చెప్పి నీ ఆలోచనలు ఏమిటి అని అడిగారు. ఆ ఆహారం ఎలాంటిది, నీవు ఎలా సంపాదించావు అని కూడా నిలదీశారు. అప్పుడు ఆ శిష్యుడు తల వంచుకొని సిగ్గుతోటి, అది సక్రమ మార్గంలో సంపాదించిన ఆహారం కాదు గురువుగారు అని చెప్పాడు. అప్పుడు శిష్యుడు సిగ్గుతోటి తల వంచుకొని గురువుగారి కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి గురువుగారు అని చెప్పి ప్రాధేయపడ్డాడు. ఎప్పుడైనా సరే అక్రమమైన సంపదతోటి మనం సంపాదించుకొని దానిని భోజన రూపంలో చేసినట్లయితే మనసు కకావికలమైపోతుంది. ఇదే అర్ధ దోషము అవుతుంది. మనం ఎప్పుడైనా న్యాయంగా సంపాదించిన దాంతో తీసుకున్న ఆహారాన్ని తీసుకున్నట్లయితే అది ఎప్పుడూ కూడా దేహానికి సక్రమమైన రీతిలో పనిచేస్తుంది. ఇకపోతే రెండోది నిమిత్త దోషం. ఇది మనకు ఆహారం వండే వాళ్ళు కూడా ఎంతో మనసు మంచిదై ఉండి సత్యశీలత కలిగి ఉన్నవారై ఉండాలి. ప్రేమ, దయ, కరుణ లాంటివి కలిగి భోజనం వండినట్లయితే ఆ భోజనానికి ఒక అర్థం చేకూరుతుంది. భోజనం వండిన తర్వాత క్రిమికీటకాదులు, దుమ్ము, ధూళి లాంటివి పడనీయకుండా ఉండాలి. శిరోజాలు లాంటివి అసలు పడకూడదు. ఇవి జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. అసహ్యకరమైన ఆహారం తీసుకోవటం వలన, దుష్టకరమైన ఆలోచనలు ఉన్న వారి చేత వండిన ఆహారం తీసుకోవటం వలన దుష్టగుణాలు కలుగుతాయి. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసేంత వరకు కూడాను ప్రాణాలతోనే ఉన్నారు. ఆ భీష్మాచార్యుల చుట్టూ శ్రీకృష్ణుడు, పాండవులు, ద్రౌపది కూడా ఉన్నారు. అప్పుడు భీష్మాచార్యుల వారు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, మంచి మంచి విషయాలను వారికి బోధిస్తూ ఉన్నారు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతటి వివేకవంతులైన భీష్మాచార్యుల వారు ఆనాడు కొలువులో దుర్యోధనుడు నా వస్త్రాలను అపహరించమని దుశ్శాసనునికి ఆదేశిస్తున్నప్పుడు ఎందుకు ఎదిరించలేకపోయారు అని అనుకుంది ద్రౌపది. ఆమె ఆలోచనలను గ్రహించిన భీష్మాచార్యులు, అమ్మా ద్రౌపది, నేను ఆనాడు వారి ప్రాప్తంలో వారు ఇచ్చిన ఆహారాన్ని సేకరిస్తూ ఉన్నాను. నా స్వీయ బుద్ధిని ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో ఛిద్రమైన దేహంతో ఎన్ని రోజులు ఈ శయ్య మీద పడి ఉన్న నా ఒంట్లో
రక్తం బిందువులుగా పూర్తిగా పాత రక్తం అంతా బయటికి వెళ్ళిపోయి నా దేహం ఇప్పుడు శుభ్రమైనది, నా ఆలోచనలు శుభ్రమైనాయి. అందుకే ఇప్పుడు నేను మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నారు భీష్మాచార్యులు. చెడ్డ గుణాలు ఉన్నవారు ఇచ్చింది తినడం వలన మంచి గుణాలు పోయి ఆ ప్లేస్లో దుర్గుణాలు వస్తాయి. ఇది నిమిత్త దోషం. మరో 3 దోషాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.